బనకచెర్ల ప్లాన్ విఫలం కాగానే చంద్రబాబు మరో కొత్త కుతంత్రం పన్నారు. రెండో కుట్రలో భాగంగా 59,000 కోట్లతో పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్ట్ అంటూ మరో ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అయితే బనకచెర్ల అయినా నల్లమల్ల సాగర్ అయినా 200 టీఎంసీల గోదావరి జలాలను తరలించాలి అనేదే చంద్రబాబు స్కెచ్. ఈ కుట్రను బీఆర్ఎస్ మొదట్లోనే గుర్తించింది. నల్లమల్ల సాగర్ పై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. పేరుకు నల్లమల్ల సాగర్ అయినా దాని అసలు రూపం బనకచెర్లనే అని, తెలంగాణకు దక్కాల్సిన గోదావరి జలాలను తన్నుకుపోయేందుకు చంద్రబాబు చేస్తున్న కుట్ర అని వాస్తవాలను ప్రజల ముందుంచింది. దీంతో చంద్రబాబు మళ్లీ రూట్ మార్చారు. బనకచెర్ల మాదిరిగా నేరుగా తానే రంగంలోకి దిగితే విఫలమయ్యే ప్రమాదం ఉందని గ్రహించి తన మద్దతుతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని రంగంలోకి దింపారు. మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఏకపక్షంగా ఆపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయించారు. కానీ బనకచెర్ల ఆలియాస్ నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్ట్ ఈ సమావేశం ఎజెండాలోనే లేదని, ఒకవేళ అలా ఉంటే భేటీకి హాజరు కామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీరాలు పలికింది. చివరకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీకి వెళ్లి కేవలం ఏపీ గోదావరి జలాలపైనే చర్చించారు. కేంద్రం ప్రతిపాదించిన ఉమ్మడి కమిటీకి అంగీకరించి సంతకం చేసి వచ్చారు. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కృష్ణా ప్రాజెక్టులపై టెలిమెట్రీ ఏర్పాటుకు కేంద్రాన్ని ఒప్పించి విజయం సాధించామని ప్రకటించుకున్నారు. చంద్రబాబు మాత్రం ఢిల్లీలో చక్రం తిప్పి ఉమ్మడి కమిటీకి ఏపీ తరపున ఇంజనీర్ల పేర్లు పంపించడమే కాకుండా తెలంగాణ నుంచి సైతం పేర్లు ప్రతిపాదించేలా పావులు కదిపారు. అంటే రేవంత్ సర్కార్ నల్లమల్ల సాగర్ ను వ్యతిరేకిస్తున్నామని బయటకి చెప్తున్నా అంతర్గతంగా సహకరిస్తుందని తేలిపోయిందంటూ సాగునీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేంద్రం వేసిన కమిటీకి పేర్లు పంపడమే ఇందుకు నిదర్శనమన్నారు.